గోరెంట్ల మాధవ్ అరెస్టు తర్వాత ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే మీడియా ముందుకు గోరెంట్లను తీసుకొచ్చే క్రమంలో గోరెంట్ల మాధవ్కు ముసుగు వేసేందుకు ప్రయత్నించగా మాధవ్ పోలీసులపై ఫైర్ అయ్యారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తిని ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దోపిడీ దొంగను కాదని, తాను ఎందుకు మాస్క్ వేసుకోవాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గోరెంట్ల లేకుండానే ప్రెస్ మీట్ ముగించారు ఎస్పీ. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. చెప్తా తమాషానా పిల్లల్ని త్రాణ కొడితే కూడా డిస్క్లోజ్ చేయకుండా తమాషాలు చేస్తారా? దోపిడుతుందా? పొలిటికల్ ఎంపీగా పనిచేసిన మీ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని తమాషాలు చేస్తారా? ఎవరుకుంటున్నారు? గోరెంట్ల మాధవ్ అరెస్టు తర్వాత ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే మీడియా ముందుకు గోరెంట్లను తీసుకొచ్చే క్రమంలో గోరెంట్ల మాధవ్కు ముసుగు వేసేందుకు ప్రయత్నించగా మాధవ్ పోలీసులపై ఫైర్ అయ్యారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తిని ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దోపిడీ దొంగను కాదని, తాను ఎందుకు మాస్క్ వేసుకోవాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గోరెంట్ల లేకుండానే ప్రెస్ మీట్ ముగించారు ఎస్పీ. ఇక వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.